ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ముందుగా ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో త్రివర్ణ పతాకం జాతీయ జెండా ఎగిరింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాని ఎగరవేసి ఆయన ప్రసంగించారు. ఇది వరకు రిపబ్లిక్ డే సందర్భంగా ఒకసారి జాతీయ జెండాను ఎగరవేసి రిపబ్లిక్ డే వేడుకలను అమరావతి కేంద్రంగా నిర్వహించారు. అయితే తొలిసారి స్వాతంత్ర వేడుకలను అమరావతిలో నిర్వహించడం ఇదే ప్రథమం. ఇప్పుడు ఈ అంశాలన్నీ అటు రాజధాని రైతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనూ ఒక చర్చగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రంగా స్వాతంత్ర వేడుకలు జరిగింది లేదు. విభజన జరిగి 12 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో గత 2 దఫాలుగానే అంటే మొన్న జనవరిలో జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకలు, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వేడుకలు, ఈ 2 మాత్రమే అమరావతి కేంద్రంగా జరిగాయి. అంతకుముందు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను పూర్వపు అంటే ఆంధ్రప్రదేశ్ తొలి రాజధాని కర్నూలు వేదికగా నిర్వహించారు. ఆ తర్వాత 2015లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 2016లో అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత 2017లో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్రీడా మైదానం కేంద్రంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 2018లో కూడా విశాఖపట్నంలోనే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. అంటే మొత్తం మీద 2014 నుంచి 19 వరకు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహిస్తూ వచ్చింది. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని వికేంద్రీకరణ పాలసీగా కేంద్రంగా వాళ్ళు ఒక సందేశాన్ని పంపించడం కోసం అన్ని ప్రాంతాల ప్రజలను సమదృష్టితో చూస్తున్నట్టు సందేశాన్ని పంపడం కోసం ఈ స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తూ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని గతంలో నిర్వహించినట్లుగా కాకుండా విజయవాడ కేంద్రంగానే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ వచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తొలిసారి అంటే 2025లో ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను విజయవాడ అదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగానే నిర్వహించారు. ఆ తర్వాత అమరావతి అన్న అంశం తెరపైకి రావడం, అంటే రాజధాని అంశం ఒక రచ్చగా మారడం, భూములు తీసుకోవడంలో ఆ తర్వాత భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తులు తెరపైకి రావడం, 2వ దశ భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దానిని రాజధాని రైతులు వ్యతిరేకించడం, మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు కేటాయింపుల్లో సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం, అగమ్య గోచరంగా మారడం, ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియకపోవడం, దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైనటువంటి రాజధాని రైతులు 2వ దశ భూములు ఇవ్వడానికి నిరాకరించడం, ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి అధికారిక గుర్తింపు లేకపోవడం, ఒక చట్టబద్ధత లేకపోవడం, ఈ అంశాలన్నీ అప్పట్లో తెరపైకి రావడం, చర్చనీయాంశంగా మారడం, వివాదాస్పదంగా కూడా మారాయి. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద ప్రత్యేక దృష్టి సారించడం, రాజధాని రైతుల్లో అసంతృప్తులు తొలగించే విధంగా పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు తీసుకుని రావడం, దానికి పార్లమెంటు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడం, ఒక చట్టబద్ధత కల్పించడం కూడా జరిగాయి. ఆ అనంతరం రాజధాని అమరావతి కేంద్రంగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే అధికారిక కార్యక్రమాలన్నింటినీ అమరావతి కేంద్రంగానే నిర్వహించాలని ప్రభుత్వం ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొన్న జనవరిలో జరిగినటువంటి రిపబ్లిక్ డే వేడుకలను కూడా అమరావతి కేంద్రంగానే నిర్వహించారు. ఇప్పుడు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా అమరావతి కేంద్రంగానే నిర్వహించారు. అయితే 2026 అంటే ప్రస్తుతం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం
కూటమిలో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు నాయకులు 3 ప్రాంతాల నుంచి నిర్వహించడం ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించుకుంటే, ఉప ముఖ్యమంత్రి తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైనటువంటి పిఠాపురం వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వేదికగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద ముగ్గురు 3 ప్రాంతాల నుంచి ఈ వేడుకలను నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో అనేక కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ప్రజల్లో ఒక విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా ఒక దృఢమైనటువంటి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. మేము పాలకులం కాదు, ప్రజా సేవకులము అని ఆయన సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గతంలో ఈ అంశాన్ని ఎప్పుడు ప్రస్తావించింది లేదు అన్న చర్చ తెరపైకి వచ్చింది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశే తమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాలను రాష్ట్రంలోనే ప్రధాన ఎకనమిక్ రీజియన్స్గా డెవలప్మెంట్ చేయబోతున్నట్టు, దానికి అనేక రకాల కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన ప్రసంగించారు. వాటిలో ముఖ్యమైనవి దాదాపు 1000 కోట్లతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా మీద కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా ఒక సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అది సరైందో కాదో, కరెక్టో తప్పో అన్న అంశాలను 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాతనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని యువతకి ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక నారా లోకేష్ కూడా ఒక కీలకమైనటువంటి సందేశం ఇచ్చారు. ప్రత్యేకించి విద్యార్థులకు, యువతకు ఆయన సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు, ఉపాధి కల్పన భారీగా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. దాదాపు 20 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని ఆయన విద్యార్థుల్లో, నిరుద్యోగ యువతలో ఆయన ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈసారి 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకలైతే ముగ్గురు నాయకులు 3 ప్రాంతాల నుంచి నిర్వహించడం, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నిర్వహణ సాగడం, విభజన జరిగి 12 ఏళ్ల కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో అమరావతి కేంద్రంగా, అంటే రాజధాని అయినటువంటి అమరావతి కేంద్రంగా తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం, ఇవి చెప్పుకోదగ్గ అంశాలుగా ఒక చర్చనీయాంశంగా మారాయి.